మ్యామ్ ఈ బ్యూటీ క్లినిక్స్ అనేవి ఇటీవల చాలా ఎక్కువ పెరిగిపోయాయి, రకరకాల పేర్లతో వస్తున్నాయి. నిజంగా అసలు ఈ బ్యూటీ క్లినిక్స్ ఏంటి, అందులో ఎలాంటి సర్వీసెస్ ఇవ్వచ్చు? ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ యాజ్ అడ్వాన్స్డ్ స్కిన్ కేర్ క్లినిక్స్. ఓకే, నియో స్కిన్ అనుకుంటా. అక్కడ ఇంకా క్లినిక్ రిజిస్ట్రేషన్ టెంపరీది కూడా లేదు. అప్లై చేసిన రిసీట్ చూపించమన్నా వాళ్ళ దగ్గర లేదు. మీరు ప్రజలకి ఇది అడ్వాన్స్ స్కిన్ కేర్ క్లినిక్ అని చెప్తున్నారు. కాస్మెటాలజీ అనేది మెడిసిన్లో ఒక స్పెషల్ బ్రాంచ్గా అయితే లేదు. ఓకే ఓకే, ఇప్పుడు నాది పీడియాట్రిక్స్లో పీడియాట్రిక్ నెఫ్రాలజీ అలా ఉంది. అలాగే ఆఫ్థల్మాలజీలో పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ, రెటీనా స్పెషల్ ఇలా ఉన్నాయి కోర్సెస్. అలాగే డర్మటాలజీలో కానీ వేరే ఏ మోడర్న్ మెడిసిన్లో కానీ స్పెషల్గా ఎస్థెటిక్స్ కోసం కానీ కాస్మెటాలజీ అని కానీ లేదు. సో ఇది ఎవరికాళ్ళు కొంతమంది లైక్ దే ఆర్ గివింగ్ ట్రైనింగ్, ఈ లేజర్లు కానీ ఇంక ఇవన్నీ మెషిన్స్ ఎలా యూజ్ చేయాలి దాన్ని బట్టి ట్రైనింగ్ తీసుకుని ఎవరికాళ్ళు ఏదో వేరే డర్మటాలజిస్ట్ దగ్గర ఎవరన్నా ఆ కాస్మెటాలజిస్ట్ అనే ఒక పేరు వచ్చేసింది. వాళ్ళు మంచి వర్క్ చేస్తూ ఉండొచ్చు. బట్ మీరు ప్రజలకి అడ్వాన్స్ స్కిన్ కేర్ అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ కాస్మెటాలజీ కదా. ఇప్పుడు నాకు చాలా మొటాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లా. ఓకే, సో అది ఆ చర్మం గురించి బాగా అవగాహన ఉన్న డాక్టర్ చేతిలో ఉండాలి అప్పుడు మనం. ఓకే, నాకు జుట్టు ఊడుతుంది, ఓకే, ఈ ఏరియాలోనే. ఓకే, సో యాక్చువల్గా నాకు ఎస్ఎల్ఈ అనే జబ్బు వల్ల ఇది ఊడుతుంది. కానీ అక్కడున్న డాక్టర్స్కి అది ఎస్ఎల్ఈ అని గుర్తించే అంత ట్రైనింగు అవగాహన లేదనుకోండి. ఓకే, ఇదేదో జస్ట్ హెయిర్ ఊడింది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తానని చేసేసారు, అసలు జబ్బును పరిష్కరించలా. ఎస్ఎల్ఈ అంటే ఆటో ఇమ్యూన్ సమస్య, అది పెరిగి పెద్దదయ్యి నాకు ప్రాణానికే ప్రమాదం రావచ్చు సరిగ్గా గుర్తించకపోతే. ఇప్పుడు ఎవరిది తప్పు? ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీరు ఇందాక కాస్మెటాలజీ అనేది స్పెషల్గా డిగ్రీ లేదు అని చెప్పారు. లేదు. సో అది కాయిన్ చేయబడిన పేరు. అలాగ అనుకున్నప్పుడు మరి ట్రైకాలజిస్ట్ అని కూడా వింటాం, అలాంటి డిగ్రీ ఉందా అసలు? ఐఎమ్ నాట్ ష్యూర్. ట్రైకాలజిస్ట్ అనే డిగ్రీ ఉందా లేదో ఐఎమ్ నాట్ ష్యూర్ ఇన్ ఇండియా. ఓకే, ఇన్ ఇండియా నాకు తెలిసి లేదు. ఓకే, అయితే ఈ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అసలు పర్మిషన్స్ ఎలా ఉంటాయి? అండ్ ఇప్పుడు నేను ఒక క్లినిక్ వెళ్ళినప్పుడు ఏం చూడాలి అసలు? పర్మిషన్ వాళ్ళు క్లినిక్గానే తీసుకుంటున్నారు, క్లినిక్ రిజిస్ట్రేషన్గానే తీసుకుంటున్నారు. ఓకే, సో క్లినిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అండ్ మీరు అదొక హాస్పిటల్స్ యాక్ట్స్ ఉంటాయి కదా, క్లినిక్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని. సో దాని కింద మీరు పర్మిషన్ తీసుకున్నప్పుడు మీరు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలో దానికి ఆ స్పెషల్ డాక్టర్ ఉండాలి. నేను ఇప్పుడు డెంటల్ క్లినిక్ రన్ చేస్తున్నాను, పర్మిషన్ తీసుకుంటే కంపల్సరీ డెంటిస్ట్ ఉండాలి. మేడం, ఇక్కడ మరి ఇట్లాంటి వాటిపైన యాక్షన్ తీసుకోవడానికి టీజీఎంసీ ఉండాలి. మీరు టీజీఎంసీ వైపు నుంచి ఒకవేళ ఇలాంటి క్లినిక్స్లో కనుక ప్రొఫెషనల్ డాక్టర్స్ లేకపోతే ఏం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? అండ్ ఇప్పుడు నా దృష్టికి ఇలాంటి ఒక క్లినిక్ వచ్చింది, నేనే వెళ్ళాను, సర్వీస్ తీసుకున్నాను, బట్ అక్కడ డాక్టర్ లేరు అనిపిస్తే మేము ఎవరికి అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీఎంసీకి యాక్షన్ తీసుకునే రైట్ కాదు, నోటీస్ పంపగలరు. నోటీస్ పంపి డిఎంహెచ్ఓకి ఇన్ఫామ్ చేస్తారు, అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఓకే, అండ్ అది టీజీఎంసీ తరపున వెళ్ళాను నేను ఆ టీంలో. సో ఒక క్లినిక్లో అయితే ఇంకా పర్మిషన్కే అప్లై చేయలేదు, క్లినిక్ రిజిస్ట్రేషన్. వెళ్ళినప్పుడు డర్మటాలజిస్ట్ లేరు, జస్ట్ ఫ్రెష్లీ పాస్డ్ అవుట్ ఎంబీబీఎస్ డాక్టర్ విత్ ఏపీ మెడికల్ రిజిస్ట్రేషన్ కూర్చుని ఉన్నారు. ఓకే, తెలంగాణ రిజిస్ట్రేషన్ లేదు. అంటే రింగ్ వామ్ వస్తే కొంచెం ఇలా ట్రీట్ చేయండి, స్కేబీస్ ఇలా ట్రీట్ చేయండి, తర్వాత కొంచెం చిన్న చిన్న అలర్జీస్ అలా ట్రీట్ చేయాలి, గుర్తించి వాళ్ళని ఎప్పుడు రిఫర్ చేయాలి. ఇప్పుడు సోరియాసిస్ అనుకో కొంచెం నేర్చుకుంటాం, కానీ దట్ ఈస్ స్పెషలైజ్డ్ డర్మటాలజిస్ట్ రిఫర్ చేస్తేనే కరెక్ట్గా మేనేజ్ అవుతుంది.
బట్ మనం ప్రజలకి మేము స్పెషలైజ్ స్కిన్ కేర్ అని చెప్తున్నప్పుడు మరి డర్మటాలజిస్ట్ ఉండాలి న్యాయంగా. ఓకే, సో అక్కడ లేరు. మూడోది అదైతే ఇంకా ఓన్లీ అసలు నాన్ మెడికోస్ వాళ్ళు. ఓకే, సో వాళ్ళకి ఏదో అనలైజ్ చేసే మెషిన్ ఉంది హెయిర్ది, స్కాల్ప్. ఆ అనాలిసిస్ బట్టి వాళ్ళు రిపోర్ట్ పంపటం. మా టీంలో ఒక ఆయన కన్సల్టేషన్ తీసుకున్నారు. 1 గంటన్నర వెయిట్ చేశాక అక్కడ కన్సల్టేషన్ ఇప్పించారు ఆన్లైన్. అంటే ఈ రిపోర్ట్ వాళ్ళు పంపుతున్నారు ఎవరికో, వాళ్ళు ఈ హెయిర్ని అనాలిసిస్ చేసి ఏంటి సమస్య అని చెప్పి గైడెన్స్ ఇవ్వటం అన్నమాట. అక్కడైతే ఆ కన్సల్టేషన్ కూడా మళ్ళా క్వాలిఫికేషన్ వాజ్ MBBS. ఓకే, సో నాట్ ఎ స్పెషలిస్ట్ హూ డీల్స్ విత్ దిస్. అండ్ అక్కడ మందులు ఏం పెట్టినాయి, ఆయుర్వేద క్లినిక్ అంటే అది డర్మటాలజీ క్లినిక్ అంటే న్యూట్రిషన్ క్లినిక్. ఆ మందులు ఆయుర్వేద దగ్గర పెట్టున్న మందు ఫస్ట్ 2, 3 మోడర్న్ మెడిసిన్వే, తర్వాతయే ఆయుర్వేదిక్ ఉన్నాయి అందులో. సో మీరు క్లినిక్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వాలిఫికేషన్ చూసుకోండి. డర్మటాలజీ దగ్గరికి వెళ్తున్నా, సో MD డిగ్రీ ఉందా డర్మటాలజీలో, DNB డిగ్రీ ఉందా డర్మటాలజీలో చూసుకోవాలి. సో అలా మనం క్వాలిఫికేషన్ చూసుకోవాలి ఉందా లేదా అనేది. అండ్ క్లినిక్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. పోనీ అది కాకపోయినా కనీసం డిగ్రీ ప్రిస్క్రిప్షన్ మీద మనం అడిగే హక్కు మనకు ఉంటుంది. మేమైతే చాలా సందర్భాల్లో ఈ ఏవైతే అడ్వాన్స్డ్ క్లినిక్ అని వెళ్తున్నారో అది బ్యూటీ పర్పస్లోనే వెళ్తారు చాలామంది పర్సన్స్. ఎందుకంటే కొంచెం గ్లో స్కిన్ ఉండాలనో, లేదంటే పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి తగ్గాలనో, కలర్ ఎన్హాన్స్మెంట్ కోసమో, వీటి కోసం వెళ్తారు. ఇవి మనకి ఎలాంటి హామ్ చేసే అవకాశం ఉండదు. దాని దట్టు మీరు అన్నట్టు కరెక్ట్ పర్సన్ కాకపోయింటే ఇంకా ఎంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అదే ఇప్పుడు నీకు అండర్లైన్ సమస్య తెలియదు. ఓకే, ఇప్పుడు తెలియకుండా నువ్వు వాట్ ఎవర్ ఆ మెషిన్స్ ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చావు, దానివల్ల నా పింపుల్ యొక్క సమస్య స్కిన్ ఇరిటేట్ అయ్యి పింపుల్స్ ఇంకా ఎక్కువ అయిపోయినాయి. ఎవరు ఆన్సరబుల్? ఓకే, సో నేను తెల్లబట్టాకి వెళ్ళా, ఏదో పీలింగ్ ఏదో చేశారు. ఓకే, బట్ కింద నా స్కిన్ డ్యామేజ్ అయింది దానివల్ల. ఆల్రెడీ అంటే బాగా మొటాలు వచ్చే తత్వం నాది. ఓకే, స్కిన్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇంకా బొట్టాలు ఎక్కువైపోయినాయి, ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఈ SLE అనే సమస్య మిస్ అయ్యారు, 2 నెలలు కిడ్నీ డ్యామేజ్ అయింది, ఏం చేయాలి? ఓకే ఓకే, మీరు ఓన్లీ స్కిన్ కేరు, చర్మంకి సంబంధించి ఏమి సమస్యలు లేకపోతే బ్యూటీ పార్లర్లే ఉన్నాయి కదా, దీనికి స్కిన్ కేర్ క్లినిక్స్ ఎందుకు? ఇక్కడ ఇంకొకటి మనం చాలా సందర్భాల్లో మీరు ఏవైతే స్కిన్ కేర్ క్లినిక్స్ గురించి మాట్లాడుతున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సో వాళ్ళ ఫోకస్ ఇందాక మీరు అన్నట్టు ఓన్లీ పీలింగ్ కావచ్చు, కలర్ ఎన్హాన్స్మెంట్ ఇవే ఉంటాయి. వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవి వాళ్ళ దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకవు. అండ్ ఆ ప్రోడక్ట్స్లో ఉండేటువంటి ఏమేమి ఉన్నాయనే దాని మీద మనకు అవగాహన ఉండదు. సో దీన్ని ఎలా చూడొచ్చు అండి? ఇండివిజువల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, చాట చూసాము, అవి ఏంటి స్పెయిన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఉంది ఒక చాట. సో ఇక్కడ మన వాళ్ళు ఏమీ పర్మిషన్ ఇచ్చిన ప్రోడక్ట్ కాదు, నాకు ఆ మూడిట్లో ఎక్కడో గుర్తు రావటం లేదు. సో ఎలా మరి? మన డ్రగ్ కంట్రోలర్ ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన ప్రోడక్ట్ కాదు అది. సో స్కిన్ అంటే ఓన్లీ కాస్మెటిక్ కాదు కదా, అసలు లోపల నుంచి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, దానివల్ల చర్మం ఇలా ఉందా, ఇవన్నీ గుర్తించాలంటే అవగాహన ఉండాలి వాళ్ళకి. ఓకే, ప్రతి చర్మ సమస్య ఓన్లీ చర్మం బట్టి ఉండదు, లోపల ఇంకేమైనా జబ్బు ఉన్నా మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, నాకు మెడంతా నల్లగా ఉంటుంది, చంకల్లో నల్లగా ఉంటుంది. దీన్ని మీరు కాస్మెటిక్తో ఏం చేస్తారు? ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించే పనులు చేస్తే ఆటోమేటిక్గా నలుపు తగ్గుద్ది. ఓకే, అండ్ స్కిన్ వైటనింగ్ అని మొదలు పెట్టారు. ఏ దేశంలో లేదు ఈ దౌర్భాగ్యం, మన దేశంలోనే స్టీరాయిడ్స్తో కలిపేసి క్రీమ్లు అమ్ముతున్నారు, మోమెటజోన్. పాప మా స్టీరాయిడ్స్ రాసేసుకుని కొన్ని రోజులకు ఆపుతారు,
ఆపేక కింద ఏమైనా చర్మ సమస్యలు ఉంటే ఇంకా ఎక్కువైపోతాయి, మొటాలు ఎక్కువ అవుతాయి. ఆల్రెడీ కింద ఏమైనా ఫంగస్ అది రింగ్ వామ్లు అయి ఉంటే ఎక్కువైపోతాయి. అవి చాలదన్నట్టు ఇప్పుడు స్కిన్ వైట్నింగ్ అని ఐవి గ్లూటాథయోన్ ఎవరు పడితే వాళ్ళు ఇస్తున్నారు. అవును. ఓకే, యాక్చువల్గా సిడిఎస్సిఓ ప్రకారం స్కిన్ బ్రైటనింగ్ ఆర్ వైటనింగ్కి అది రికమెండెడ్ కాదు ఎట్ ద మూమెంట్. అది యాంటీ ఆక్సిడెంట్. పండ్లు ఇవన్నీ తీసుకుంటే నట్స్ ఆటోమేటిక్గా యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోనే తయారవుతాయి. ఏదో ఒక రోజు వెళ్ళి పెట్టించేసుకుని ఓకే అది మీ ఇష్టం అనుకోండి, బట్ లోపల నుంచి ఇంప్రూవ్ చేసుకుంటే హెల్త్ బెటర్.